వచ్చే ఎమాగా క్యారియోసైటిక్ థ్రాంబోసైటోపీనియా అనే అత్యంత అరుదైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి హ్యాప్లో ఐడెంటికల్ స్టెమ్ సెల్ మార్పిడితో పునర్జీవితం. తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఇప్పటికే ఎన్నో అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యశోద హాస్పిటల్స్. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ సోమాజిగూడ సీనియర్ హెమటో ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ కుమార్ పిల్లై మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండి. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ అండి. నేను సీనియర్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ పిఎంటీ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో లాస్ట్ 1 year గా పనిచేస్తున్నానండి. ఇప్పటి వరకు మనము ఒక 450 ట్రాన్స్ప్లాంట్స్ చేసామండి మనం ఇంత లాస్ట్ 10 years లో. ఇందులో ఈ 450 ట్రాన్స్ప్లాంట్స్ లో ఇది వెరీ రేర్ డిజార్డర్ ఈ అబ్బాయికి వచ్చింది, కాదర్ అర్మాన్కి. నా ప్రీవియస్ పేషెంట్ ఒక అతను ట్రాన్స్ప్లాంట్ అయితే అతను ఈ అబ్బాయిని పంపించారు, అలాంటి డాక్టర్ పోయి కలవండి, హీ విల్ డూ వాట్ ఎవర్ ఈజ్ రైట్ ఫర్ యూ అనేసి. అలా మనకి ఈ పేషెంట్ మనకు హైదరాబాద్లో నవంబర్లో కలిసినప్పుడు ఏంటంటే తనకు ఓరల్ అంటే నోట్ ద్వారా ముక్కులో నుంచి బ్లీడింగ్ అవ్వడం అండ్ మోషన్స్ కూడా బ్లాక్ కలర్ బ్లీడింగ్ అవ్వడం అలా అవుతుంది. సో ఆల్రెడీ అక్కడ కర్నూలులో చూపించుకొని అక్కడ వాళ్ళు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి. ప్లేట్లెట్స్ అనేది ఒక రకమైన కణాలండి మన బ్లడ్ లో. అది ఏం చేస్తారంటే బ్లీడింగ్ ని కంట్రోల్ చేసే కణాలు. ఆ ప్లేట్లెట్స్ అనేది తక్కువ ఉన్నాయనేసి చాలా ట్రీట్మెంట్, వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇచ్చారు అక్కడ కర్నూలులో. బట్ ఆ పేషెంట్ ఎంతవరకు రెస్పాండ్ కాకపోయేసరికి మీరు హైదరాబాద్కి వెళ్ళాలి అని చెప్పేస్తారు. అప్పుడు మనం కలిసారు అనదర్ పేషెంట్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనము టెస్ట్లు అన్ని చేస్తే బోన్ కరెక్ట్ గా ప్లేట్లెట్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి, 5000 6000 అలా ఉన్నాయి ప్లేట్లెట్స్. సో ఎందుకు ఈ విధంగా ఉంది అనేసి మనం బోన్ మ్యారో టెస్ట్ చేస్తాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే కర్నూలు జిల్లా నందవరంకి చెందిన ముల్లా ఖాజా రేష్మాల 10 నెలల వయసున్న చిన్నారి ఎం ఖాదర్ అర్మాన్ నిరంతరం తక్కువ ప్లేట్లెట్స్ కౌంట్ నిర్ధారణతో మా యశోద హాస్పిటల్ సోమాజిగూడకు గత నెల డిసెంబర్ 26, 2025 తీసుకురావడం జరిగింది. బోన్ మ్యారోలో ఏమైందంటే మనకు ఈ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ చేసే కణాలు, తల్లి కణాలు అంటే మెగా క్యారియోసైట్స్ అంటాం. ఆ తల్లి కణాలు అనేది కంప్లీట్ గా బోన్ మ్యారోలో లేదు. అది వెరీ వెరీ రేర్ అండి. 1 in 1 million, 10 లక్షల్లో ఎవరికో ఒకరికి వస్తుంది. అండ్ ఇప్పటి వరకు మన మెడికల్ లిటరేచర్ లో less than 100 cases ఉన్నాయి డాక్యుమెంటెడ్. సో అలాంటి కండిషన్ తో మనం ఇది డయాగ్నోజ్ అయింది అనమాట. అంటే ఆ మెగా క్యారియోసైట్స్ అన్న ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ చేసే తల్లి కణాలే లేకపోవడం అనమాట ఈ కండిషన్. అండ్ దీన్ని మనం జెనెటిక్ టెస్ట్ ద్వారా కూడా కన్ఫర్మ్ చేసాం. ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే బోన్ మ్యారో శాంపుల్ ని, అది ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ అనేది ఒక జెనెటిక్ మ్యూటేషన్ అనమాట. దానివల్ల ఈ సెల్స్ కంప్లీట్ గా అబ్సెంట్ అయిపోయినాయి, బాడీలో లేకుండా పోయినాయి. దానివల్ల ప్లేట్లెట్స్ ఉత్పత్తి కావడం లేదు, దానివల్ల బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ వస్తున్నాయి అనమాట. ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్. యూజువల్ గా వీళ్ళు ఏమవుతారంటే అండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఏదర్ బ్రెయిన్ లో బ్లీడ్ అయ్యి కానీ లేదా మోషన్ లో బ్లీడ్ అయ్యి అల్టిమేట్ గా దే విల్ ఎక్స్పైర్ అనమాట విత్ దిస్ కాజ్ ఆఫ్ బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్. సో దీనికి మామూలుగా వచ్చే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వచ్చే కండిషన్ ఐటీపీ అంటాం. అక్కడ కొన్ని రకాల మందులు పనిచేస్తాయి, అక్కడ ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. కానీ ఇక్కడ తల్లి కణాలు ప్రాబ్లం ఉంది కాబట్టి తల్లి కణాలని మనం బాడీలోకి ప్రవేశపెట్టాలి. అది ఎలా అంటే దట్ అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. దాన్ని మనం అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని అంటాం. అలోజెనిక్ అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మన కణాలు తీసుకొని, మంచి తల్లి కణాలు తీసుకొని దానికి ఎక్కించడం అనమాట. దీన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. సో ఇప్పుడు వేరే వాళ్ళు అంటే యూజువల్ గా మన బ్రదర్ సిస్టర్స్ కానీ లేదా పేరెంట్స్ లేదా ఎవరు కాకుండా సంబంధం లేని అన్రిలేటెడ్ డోనర్ అంటాం. రిజిస్ట్రీ ద్వారా మన కణాలు తెచ్చుకొని ఎక్కిస్తాం అనమాట. కానీ ఇప్పుడు ఈ అబ్బాయికి రావడమే చాలా బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్ తో చాలా అన్స్టేబుల్ గా వచ్చాడు కాబట్టి ఇప్పుడు మన రిజిస్ట్రీ ద్వారా పోవడం అంటే ఇది ఇంకా డిలే అవుతుంది, 3 to 6 months వరకు డిలే అవుతుంది. ప్లస్ కాస్ట్ 10 lakhs రిజిస్ట్రీకి మనం పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ మన కాస్ట్ కన్స్టెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం సిబ్లింగ్స్ ఎవరు లేదు, హీఈస్ ద ఫస్ట్ స్టేజ్. సో మన పేరెంట్స్ ని ఇద్దరికి టెస్ట్ చేసాం. ఇద్దరు హాఫ్ మ్యాచ్ అయ్యారు, ఒకరు కూడా ఫుల్ మ్యాచ్ లేరు. సో హాఫ్ మ్యాచ్ లో అయినా వీ కెన్ ప్రొసీడ్ విత్ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్, దట్ ఈస్ కాల్డ్ హ్యాప్లో ఐడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అన్నమాట. మదరా ఫాదరా డోనర్ అనుకున్నప్పుడు ఫాదరే బెటర్ డోనర్ అని మనకు డోనర్ టెస్ట్ అన్ని చేస్తే ఫాదరే బెటర్ డోనర్ అనిపించింది అనమాట. సో ఫాదర్ ని సెలెక్ట్ చేసుకొని ఆయనకి
4 రోజులు ఆయనకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి కణాలు తీసుకొని బాబుకి ఎక్కించిన తర్వాత అప్పటి నుంచి ఒక ఎక్కించిన తర్వాత నుంచి ఒక 2 వారాల తర్వాత బాబుకి తన కణాలు పనిచేయడం స్టార్ట్ అయినాయి. అంటే ఫాదర్ కణాలు పనిచేయడం స్టార్ట్ చేసి ప్లేటెట్స్ తిన బ్లడ్ లో కనబడ్డాయి అన్నమాట. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే వారం లేదా వారానికి 2 సార్లు ప్లేటెట్స్ ఎక్కించుకునే అబ్బాయి ఇప్పుడు లాస్ట్ ఒక 2 months గా ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ప్లేటెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనమాట. ఇదే మనకి ఇండికేటర్ అనమాట. ఇదే సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ అయింది అనేసి ఒక ఇండైరెక్ట్ మార్కర్ అనమాట. కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ప్లేటెట్స్ అనేది. ఇది కాకుండా ఇంకోటి తన కణాలకి జెనెటిక్ టెస్ట్, ఈ అబ్బాయి జెనెటిక్ టెస్ట్ పంపిస్తాం. ఎంతవరకు తిన కణాలని మొత్తం రీప్లేస్ చేసింది మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది. దట్ ఈస్ కాల్డ్ కైమరిజం టెస్ట్ అంటాం. దాంట్లో 100% ఫాదర్ కణాలు ఈ అబ్బాయిలో ఉన్నాయి. అది సక్సెస్ఫుల్ మెట్రిక్ అనమాట టు సే దట్ అవర్ ట్రాన్స్ప్లాంట్ హ్యాస్ వర్క్డ్ వెల్ అనేసి. అండ్ ఇప్పుడు అతని ప్లేటెట్ కౌంట్ 1 lakh ఉంది అండ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. అలా మామూలుగా హ్యాపీ ఐడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే జీవీహెచ్డీలు అలాంటివన్నీ, లూజ్ మోషన్స్, స్కిన్ ర్యాష్, జాండీస్ ఇలాంటివన్నీ చాలా వస్తాయి. కానీ ఈ అబ్బాయికి అటువంటి ప్రాబ్లం ఏమి రాకుండా నీట్ గా ఉన్నాడు ఇంతవరకు అండ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ప్లేటెట్ ట్రాన్స్ఫ్యూజన్ ఉంది. యశోద హాస్పిటల్ సోమాజిగూడ యూనిట్ హెడ్ డాక్టర్ ఎస్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కేసు అరుదైన పీడియాట్రిక్ హెమటాలజికల్ రుగ్మతల నిర్వహణలో ముందస్తు రోగ నిర్ధారణ, సకాలంలో అధునాతన మార్పిడి, సౌకర్యాల లభ్యత మరియు సమన్వయంతో కూడిన బహుళ విభాగ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందన్నారు. అయితే ఈ బాబు హనుమాన్ బాబు కర్నూలు నుంచి వచ్చారు. వచ్చినప్పుడు కొంచెం ఈ బ్లీడింగ్ ఇష్యూస్ తో బాధపడతా ఉంటే కొంచెం క్రిటికల్ కండిషన్ లో రావడం జరిగింది. మనం చేసిన పరీక్షలతోనే తెలిసింది ఏంటంటే ఏమెగాలో క్యారియోసైటిక్ అనీమియా అనేది తెలిసింది. కేవలంతో మన డాక్టర్ అశోక్ గారు బిఎంటి ఫిజిషియన్ మన దగ్గర, అతను ఈ కేసుని టేకప్ చేసినప్పుడు మనకు సార్ ఇట్లా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఆప్షన్ ఈ బాబుకి, సో ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉండడం వల్ల ఎట్లా చేయాలనే ఆలోచనకు వచ్చాము. దీంట్లో మనం ఏంటంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేము పూర్తిగా వాట్ ఎవర్ యూ రిక్వైర్ యూ డూ విల్ ట్రై టు సపోర్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనే ధైర్యాన్ని డాక్టర్ గారికి ఇచ్చాము. అదేవిధంగా అతను చాలా చక్కగా ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు ఈ అబ్బాయి ఇంతకుముందు ఎవ్రీ వీక్ ఒక ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి అవసరం ఏం లేకుండా వితౌట్ ఎనీ ట్రాన్స్ఫ్యూజన్ లాస్ట్ 2 months నుంచి మనకు ట్రాన్స్ఫ్యూజన్ ఫ్రీ నా అండ్ ఎటువంటి బ్లీడింగ్ సమస్యలు కూడా లేకుండా చాలా చక్కగా మీ ముందు కనబడుతున్నాడు ఇప్పుడు. అండ్ మీకు ఆ ట్రీట్మెంట్ డీటెయిల్స్ అనేవి డాక్టర్ అశోక్ గారే బెటర్ చెప్పగలుగుతారు. అనేది రక్త సంబంధిత వ్యాధుల కోసం చేసే ఒక అరుదైన చికిత్స అండి. ఎవరికి చేస్తాం ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ అంటే ఎవరైతే రక్త సంబంధిత క్యాన్సర్స్, లుకీమియాస్ అంటారు, లేదంటే ఈ బాబులాగా ఎవరిలో అయితే పుట్టుకతో రక్తం ఉత్పత్తిలో సమస్యలు ఉంటాయో వాళ్ళల్లో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చేస్తాం అన్నమాట. ఇందులో ఏంటంటే ఏదైతే బోన్ మ్యారో అదైతే బ్లడ్ ప్రొడ్యూస్ చేసే టిష్యూ ఉంటుంది, దాన్ని స్టెమ్ సెల్స్ అంటాము. ఆ స్టెమ్ సెల్స్ని మనము తల్లిదండ్రుల నుంచి కానీ తోబుట్టువుల నుంచి కానీ ఒక ప్రత్యేక యంత్రం సహాయంతో కలెక్ట్ చేసి దాన్ని పేషెంట్స్కి ఎక్కిస్తాం అన్నమాట. అలా ఎక్కించిన తర్వాత ఒక 1 month పాటు అతన్ని కంప్లీట్గా ఐసోలేషన్లో ఉంచుతాం. వీళ్ళకంటూ ఈ ట్రాన్స్ప్లాంట్ రూమ్స్ అని సపరేట్గా ఉంటాయండి, హెపా ఫిల్టర్డ్ రూమ్స్ అని ఉంటాయి. వాళ్ళ కోసం మాత్రమే డిజైన్ చేసిన రూమ్స్ అనమాట. ఒక 1 month పాటు వాళ్ళని అందులోనే ఉంచేసి ఒక హెమటాలజిస్ట్ పర్యవేక్షణలో అండ్ స్పెషల్లీ ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో ఆ 1 month వాళ్ళని కంప్లీట్ ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. అలా 1 month ట్రీట్మెంట్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ డోనర్ సెల్స్ రావడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం డిశ్చార్జ్ చేసి ఓపీ బేసిస్లో ఫాలోఅప్ చేస్తాం అనమాట. సో మిగతా అవయవ మార్పిడి ఏదైతే మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే అవన్నీ సర్జరీతో కూడుకున్నాయండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సర్జరీ కాదండి, కంప్లీట్గా మెడికల్ బేస్డ్ ట్రీట్మెంట్, మందులతో చేసే ట్రీట్మెంట్ అనమాట.
సో దీనికంటూ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ల్యాబ్ సపోర్ట్ కానీ మిగతా బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ కానీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనమాట. సో ఇలాంటి అరుదైన చికిత్సని చాలా అత్యున్నత ప్రమాణాలతో మనం యశోద సోమాజిగూడలో అందిస్తున్నాము. అందుకే దానికి నిదర్శనమే ఈ చిన్న బాబు ఎవరికైతే మనము హ్యాప్లో ఐడెంటికల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాము. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా అంతరాలయం పక్కన పల్లెటూరు. పిల్లోనికి అమ్మో ఏమో ఇన్ఫెక్షన్ అయింది. అక్కడ నుంచి కర్నూలుకి పోయినాం గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ పోయి టెస్ట్ చేపిస్తాను మేడం వాళ్ళు. ఇట్లా పిల్లోనికి ఏమో ఒంటిలో ఏమో ఇన్ఫెక్షన్ అయింది అని పంపించినారు. తర్వాత బయటపడింది. ఇట్లా ఇక్కడ అశోక్ డాక్టర్ దగ్గర వచ్చేసి మేము అడిగాం సార్. వచ్చి తర్వాత ఇది ట్రాన్స్లేషన్ చేయాలి, గవర్నమెంట్ ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పినారు. నేను ఇప్పుడు వచ్చి చేపిస్తున్నాను సార్. ఇది కూడా సార్ పిల్లోనికి అయితే సీరియస్ ఉండే. అప్పుడు సార్ కూడా వచ్చి విక్రమ్ సార్ కూడా వచ్చి మాకు సాయం పిల్లోనికి సీరియస్ కండిషన్ కూడా బాగా హెల్ప్ చేస్తారు అందరికి. ఇప్పుడు బాగుంది సార్. పిల్లోని అయితే బాగా యాక్టివ్గా ఉంది. బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయితే ఫుల్ ఉంది సార్. అసలు ఇట్లా బయటికి పిల్లోని తీసుకోవాలన్నా మాకు భయం ఉంది. అలాంటి కండిషన్ ఇప్పుడు వచ్చినాం. ఇక్కడ చేసిన తర్వాత బాగానే ఉంది సార్. అసలు పిల్లోడు అయితే యాక్టివ్ ఉన్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సార్. మాకు అందరూ సాయం చేసాం. మీరు ఒక్కసారి బాబుని ఎత్తుకుని మేడంతో కూడా ఒక 2 ముక్కలు మాట్లాడించండి. మీరు ఎత్తుకోండి బాబుని, మీరు మాట్లాడండి. ఉంచండి, మీరు కూడా ఉంచండి. ఆవిడ ఉంచుంటారు. మీరు ఎత్తుకోండి, మాట్లాడండి. మీరు ఎత్తుకోండి, మేడం మాట్లాడతారు. 10 లక్షల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి ఇది దురదృష్టవశాత్తు. బట్ దేవుడి దైవాలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి मेरे बच्चे पहले से आके ఎవరికైనా మీడియా మిత్రులకి సందేహాలు ఉంటే ఒకసారి దీన్ని క్లారిఫై డాక్టర్స్. 2 జీన్స్ ప్రాబ్లం అయినాయి కాబట్టి ఈ పేషెంట్కి సిమ్టమ్స్ వచ్చాయి. ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటారు. 4 పిల్లల్లో ఒక జంటకి 4 పిల్లలు ఉంటే ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరు క్యారియర్స్ అంటారు. వీళ్ళకి ఆ 4లో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకరు హెల్దీగా ఉంటారు, ఇంకా 2 క్యారియర్స్ అవుతారు అనమాట. సో ఇది జెనెటిక్గా వచ్చే ప్రాబ్లం ఇది. సో వీళ్ళకి మనం టెస్ట్ చేయాలి యాక్చువల్గా ఎలా ఉంది అనేసి. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం సిమ్టమ్స్ లేవు, మీరు టెస్ట్ చేసుకోవడం అంటే కూడా వాళ్ళు అవసరం లేదు కదా. మనకు పేషెంట్ కండిషన్ మనం డీల్ చేయాలి కాబట్టి పేషెంట్కి చేస్తామన్నమాట. ఇప్పుడు మీరు యశోద సోమాజిగూడ వాళ్ళు ఇట్లా యంగెస్ట్ మంత్స్ బేబీ ఫస్ట్ టైం రావడం మీ దగ్గరికి సార్, మీ హాస్పిటల్కి? ఇప్పటి వరకు అంటే ఇంతకుముందు కూడా మనం ఒక 4 year బేబీకి చేస్తాము సేమ్ కండిషన్. ఆ అబ్బాయి 4 year. ఇప్పుడు ఈ బాబు ఈజ్ వెరీ యంగ్ అనమాట. 10 months బేబీ అప్పుడు వచ్చాడు మనకు. దిస్ ఇస్ ద యంగెస్ట్ చైల్డ్ టు హ్యావ్ గాట్ అలర్జెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక గ్రూప్ ఫోటో